2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులతో చేయవలెనని హెచ్చరించున్నాను. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. చాలు. ఇక్కడ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ సందర్భాలు వేరైనా, మరి గ్రంథకర్తలు వేరైనా కదా, చెప్పిన వారు వేరైనప్పటికీ కూడా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏం కనపడుతుందంటే మనం ప్రార్థన చేయాలి. మనకు తెలుసు, ముఖ్యంగా క్రైస్తవులుగా మనకి ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. మనం అందరం ప్రార్థన చేయగలిగే వారుగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలిగినది కదండి. ప్రార్థనకి మరి ఎంతో శక్తి ఉంది. ఏ సమస్యకైనా ప్రార్థనే ముఖ్యం. ప్రార్థన చేయటం వల్ల ప్రతి సమస్యను మనం తొలగించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనంలో యోబు స్నేహితుడైన ఎలీఫజు ఒక మాట అంటున్నాడు. చూడండి అక్కడ, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. నీ మొక్కుబడులను నీవు చెల్లించదు. చాలు. చూసారు ప్రియమైన దేవుని వల్ల, యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3లో ఒకడైన ఎలీఫజు ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేయగా నీ మనవి ఆలకిస్తాడు. అంటే చూడండి, తర్వాత నీ మొక్కుబడులు నీవు చెల్లిస్తావు అని ఒక స్నేహితుడు తనకు ఒక సలహా చెప్తున్నాడు. ఎందుకంటే యోబు అన్నీ బాగున్నప్పుడు దేవునికి ఎంతో ప్రార్థన చేసేవాడు. ప్రతి దినము కూడా దేవునికి మొక్కుబడులు చెల్లించేవాడుగా యోబు ఉన్నాడు. ఒకానొక సమయమున ఆయన పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది. ఆయన అందరూ విడిచిపెట్టేశారు, సమస్తము కోల్పోయింది. ఆ సందర్భంలో కనీసం దేవునికి ప్రార్థన చేయలేని స్థితిలో యోబు భక్తుడు వెళ్ళిపోయాడు. దేవునికి మొక్కుబడులు చెల్లించలేని స్థితిలో మరి యోబు భక్తుడు ఉన్నాడు. తనకు ఉన్న ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క బాధను బట్టి ప్రీతిని పెట్టారు. అంటే ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవని ఆలకిస్తాడు. తర్వాత నువ్వు పూర్వం ఏదైతే దేవునికి ప్రార్థన చేసేవాడువో, దేవునికి విజ్ఞాపన చేసేవాడువో, దేవునికి నువ్వు మొరపెట్టేవాడువో, అవన్నీ కూడా మళ్ళీ నీ జీవితంలో సక్రమంగా జరగాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి అని తన సహోదరుడు చెప్పినప్పుడు, మరి మన అందరికీ తెలుసు, ప్రార్థన చేసినప్పుడు, మరి మోసే ప్రార్థన చేసినప్పుడు 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏది కొదవ లేకుండా పోషించినట్టు, నడిపించినట్టు మనం చూస్తున్నాం కదండి. అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ ఇగో ఎవరు భుజించలేని ఆహారము, దేవదూతలు తినే ఆహారము మోసే ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు భుజించినట్టు మనకి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మరి యెహోషువ యుద్ధ సమయంలో ప్రార్థన చేసినప్పుడు సూర్యుని ఆగమన్నప్పుడు ప్రార్థన ద్వారా సూర్య చంద్రులను కూడా ఆపగలిగాడని మనకు వాక్యం సెలవిస్తుంది. అలాగే ఏలియా ప్రార్థన చేసినప్పుడు కూడా మనకు తెలుసు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది. అంటే ప్రార్థనకున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో బైబిల్లో ఇలాగ అనేక సందర్భాల్లో మనకి తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలోను, అపోస్తలులైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్పిన మాటలో కూడా ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏం కనపడుతుందంటే మనకి ప్రార్థన కదండి. చూడండి ఒకసారి మళ్ళీ
మరి తిమోతికి రాసిన పత్రికలో ఒకసారి మళ్ళీ వెళ్దాం. చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కదా ఇలాగ నేను చదువుతున్నాను చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రాయబడిన మాట వెనక అపోస్తుడైన పౌలు గారి యొక్క అనుభవం ఉంది. అర్థమవుతుందమ్మా? ఈ మాట వెనక అపోస్తుడి యొక్క పౌలు అనుభవం ఉంది. అనుభవం అంటే మనకు తెలుసు కదా. అనుభవం అంటే చెప్పండి ఒకటి. ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అంటారు. చూడండి, ఇప్పుడు చార్మినార్ చూసిన అనుభవం మన అందరికీ ఉంది. ఉందమ్మా? ఎవరికైనా లేదా? హైదరాబాద్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కంపల్సరిగా చార్మినార్ చూస్తారు. ఇప్పుడు చార్మినార్ని చూసిన వాళ్ళు చార్మినార్ ఎలా ఉంటుందంటే మనం చెప్తాం కదా. కింద ఎలా ఉంటుంది, కింద ఒక దారి ఉంటుంది, పైన 4 స్తంభాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తాం. అలాగే ఏనుగుని చూసారా? ఏనుగుని కూడా చాలా మంది చూసి ఉంటారు, కొంతమంది చూడలేదేమో బహుశా కదా. ఇప్పుడు ఏనుగుని చూసిన అనుభవం ఉంటే ఏనుగు ఎలా ఉంటుందని మనం చెప్పగలం. ఇప్పుడు పాస్టర్ గారు బహుశా కొన్ని సందర్భాల్లో చెప్పు ఉంటాడు. ఒక 3 గుడ్డోళ్ళని తీసుకెళ్ళి ఏనుగు దగ్గర తీసుకెళ్ళారంట. తోక పట్టుకుని ఎలా ఏనుగు ఎలా ఉంటుందంటే ఏనుగు సీపురు గట్లా ఉంటుంది అన్నాడంట. ఇంకొకరిని తీసుకెళ్ళి ఏనుగు ఎలా ఉంటుందంటే వాడు కాలు పట్టుకుని ఏనుగు కర్రలాగా ఉంటుందని చెప్పాడంట. అయితే 3వ వాడిని తీసుకెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడంట, ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవు పట్టుకున్నాడంట. ఎలా ఏనుగుని చూసానంటే చూసాను అన్నాడంట. ఎలా ఉంటుందంటే ఏనుగు చేటలాగా ఉంటుందంట. అంటే బహుశా గుడ్డోళ్ళకి అన్నీ చూడరు, కానీ మన కుటుంబంలో అవి నిత్యావసర వస్తువులు కదండి. గల పళ్ళు లేకపోయినా ఒకసారి సీపులు పట్టుకునే అనుభవం ఉంటుంది, ఒకసారి కర్ర పట్టుకునే అనుభవం ఉంటుంది, ఒకసారి చేట పట్టుకునే అనుభవం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏనుగుని పట్టుకునే ఇలా ఉంటుందని వాళ్ళు అలా చెప్పారండి. అంటే వాస్తవానికి వాళ్ళ రియల్గా ఏనుగుని చూసిన అనుభవం వాళ్ళకి లేదు కదండి. అయితే రియల్గా మనం ఏనుగుని చూస్తే దాని తొండవేలాగా ఉంటుంది, తోకలాగా ఉంటుంది, చెవులాగా ఉంటుంది అని మనం చెప్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పడానికి అపోస్తలుడైన పౌలు గారికి ఒక అనుభవం ఉంది. ఏంటి ఆ అనుభవం అంటే, ఇగో హింసించబడిన అనుభవము, హింసింపబడిన అనుభవం ఉంది. అర్థమైందా మీ మాట? అపోస్తలుడైన పౌలు గారికి 2 అనుభవాలు ఉన్నాయి. అందులో ఒకటి హింసింపబడిన అనుభవము, హింసించిన అనుభవం. అంటే మనకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే కొట్టిన అనుభవం ఉంది, కొట్టించుకున్న అనుభవం కూడా ఉంది. ఇవాళ సమాజంలో పరిస్థితులన్నీ ఇందాక పాస్టర్ గారు చెప్పిన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకం నుండి ఇప్పుడు ఏముంది, శ్రమ ఉంది, వేదన ఉంది కదండి, నెమ్మది లేని పరిస్థితులు ఈ సమాజం నిండా ఉన్నాయి. ప్రియమంటే ఏమిట, అలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనం ఏం చేయాలని చెప్తున్నారు తెలుసా? మీరు ఈ భూమి మీద సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మనం అందరం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని వాక్యం చదివిస్తుంది ప్రియజనులు. అయితే ఈయన ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ఈయనకి మొదటి ఉన్న అనుభవం ఏంటంటే తెలుసా? అనేక మందిని హింసించిన అనుభవం ఉంది అపోస్తలుడైన పౌలుకు. సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసించిన అనుభవం ఉంది, అనేక మందిని దూషించిన అనుభవం ఉంది, అనేక మందిని కొట్టిన అనుభవం ఉంది, అనేక మందిని తిట్టిన అనుభవం ఉంది, అనేక మందిని చంపేసిన అనుభవం కూడా ఉంది ప్రియజనులు. అదే మొదటి తిమోతికి రాసిన పత్రిక అక్కడే కింద మరి 12వ వచనంలో ఉంటుంది, పూర్వము నేను దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి కృతజ్ఞతనై ఉన్నానని చెప్తున్నాడు. చూసారు? అంటే ఈయన ఎవరిని దూషించాడు? దేవుని పిల్లల్ని దూషించాడు. ఎవరికి హానికరుడుగా ఉన్నాడు అంటే, ఎక్కడ 2-3 ప్రభువు నామంలో కూడుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, వారిని స్తుతిస్తున్నారో దేవుణ్ణి, వారి మధ్యలో ఉన్నాడు కదండి. దేవుడు ఎక్కడ 2-3 నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని యేసుప్రభు ఎలా చదివించాడో, అలాగే దేవుని పిల్లలుగా ఇగో చెడునంతా విడిచిపెట్టి పాపమును విడిపెట్టి మరి దేవుని నామంలో ఎక్కడైతే ఆయన ప్రజలు కూడుకుంటున్నారు వారి మధ్య నుండి వారిని ఏం చేసేవాడు తెలిసి ఈయన ఇగో సమాజ మందిరాల్లోకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంటింటా చొచ్చి అనేక మందిని దేవుని ప్రజలను సమాజ మందిరాల్లో తీసుకెళ్లిపోయి అధికారుల మధ్య దోషులుగా నిలబెట్టి వాళ్ళని హింసించేవాడు, బాధించేవాడు, చివరికి వారిని మరి చంపేసేవాడు. అలాంటి భయంకరమైన స్థితిని అపోస్తుడైన పౌలు అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు? ఆయన సౌలుగా ఉన్నప్పుడు. తర్వాత పౌలుగా మారా కూడా అనేక శ్రమలు ఆయన అనుభవించాడు కదా. ఆయన అంటాడు, ఇగో శరీరం అనే తన సంఘం కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి శ్రమలు అనుభవించాడో వాటిని ఇంకా ఏమైనా కొదువున్నాయేమో వాటిని నా శరీరం అందు నేను సంపూర్ణ చేయాలని కోరిక కలిగి ఉన్నానని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన కూడా సౌలుగా ఉన్నప్పుడు ఎలాగైతే హింసించాడో పౌలుగా మారినప్పుడు దేవుని కొరకు ఆయన కూడా అలాగే హింసించబడ్డాడని ఈ మాటలు అర్థం. ప్రీతి పెట్టారు. అదే చూడండి సార్, మొదటి 2 కొరింథీ రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 కానీ చదవము ఒకసారి. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని. చాలు చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంత భయంకరంగా హింసించాడో, దేవుని నమ్ముకున్న ప్రజల్ని ఎంత భయంకరంగా బాధ పెట్టాడో, దూషించాడో, అలాగే సౌలు పౌలుగా మారిపోయాక దేవుని కొరకు పడిన శ్రమలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్న ప్రియదేవుడు. యూదుల చేత ఒక్క దెబ్బ తక్కువ 5 మార్లు 40 దెబ్బలు నేను తిన్నానని, తర్వాత అనేక మార్లు చాలా ఆపదల్లో నేను చిక్కుకున్నానని, ఆహారం లేని రాత్రులు రోజులు నేను గడిపానని, ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతుంది. అంటే వీటి యొక్క అనుభవాన్ని బట్టే ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో ఆయన స్పష్టంగా రాసినాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏం అనుభవాలు ఉన్నాయి ఆయనకి? హింసింపబడిన అనుభవం ఉంది, హింసించిన అనుభవం. అయితే ఈ రోజు ఈ భూమి మీద మనం సంపూర్ణ భక్తియు, నెమ్మదియు, మాన్యత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని వల్ల చూడండి ఒకసారి, ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో మనం పని చేయాలని ఒక ఏర్పాటు చేసుకున్నావు, ఒక పని చేయాలని నువ్వు ప్రారంభించావు, నువ్వు ఆ పని ముగించాలంటే నీకు ఎటువంటి ఆటంకం రాకూడదు కదమ్మా. ఏదైనా నువ్వు పని చేయాలని పూనుకున్నప్పుడు పిల్లలు వచ్చి నేను ఆటంకపరుస్తున్నారు అనుకో, ఆ సమయానికి ఆ పని నువ్వు ముగించగలవా? మనం ముగించలేము. అలాగే ఈ భూమి మీద మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే ఈ జీవిత కాలం మరి కొంతవరకే మన జీవితం కదా, శాశ్వత కాలం కాదు. కానీ 60, 70 లేదా 80, ఈ 80 సంవత్సరాల్లో మన భక్తిని మనం సంపూర్ణంగా చేసుకుంటేనే రేపొద్దున్న ఆ పరలోక రాజ్యం మనం చేరగలదు. అర్థమవుతుందండి? అయితే మన భక్తిని సంపూర్ణంగా చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు భూమి మీద రాకూడదు. అందుకు మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ముఖ్యంగా మనుషుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టుపక్కల వారు మంచోళ్ళు కాదనుకోండి, ఇక్కడ మనం ఏదైనా ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మరి కూడుకుని ఆ ప్రభువును స్తుతించడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు, మన కొరకు ప్రార్థన చేసుకుంటేనే ఇగో చుట్టుపక్కల ఉంటున్న మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు పౌలు గారు ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆయన మంచోడుగా కాకుండా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు. ఆయన బట్టి చాలా మంది భయపడేవారు. ఎందుకంటే ఎక్కడో ఏ పక్క నుంచి సౌలు వస్తాడో, మమ్మల్ని అన్యాయంగా కొట్టుతాడో, అన్యాయంగా మమ్మల్ని చంపుతాడని వాళ్ళు భయంతో జీవించేవారు. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మంచోళ్ళని, మరి మంచిగా ఉండాలని మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడే సంపూర్ణ భక్తిని మనం కనపరుచుకుంటాం. ఇప్పుడు దేవుడి మందిరానికి వస్తే కదండి దేవుడి మాటలు వింటాం. రోజు పాస్టర్ గారు చక్కని విషయాలు ఇక్కడ బోధిస్తుంటారు.
మనం రోజు మందిరానికి వస్తే ఆ మాటలు బట్టి మన జీవితాలు సరి చేసుకుంటే అవకాశం ఉంటుంది. దేవుని మాటలను బట్టి మన పాపం విడిచిపెడితే ఒక అవకాశం ఉంటుంది. దేవుని మాటలను బట్టి మనం చెదిరిపోయిన మరి మనం వంకర త్రోవల్లో వెళ్తున్నప్పుడు సరైన మార్గాల్లో మనం నడవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుడి మాటలు విన్నప్పుడే అవి నీ జీవితంలో సాధ్యపడుతుంది. నువ్వు దేవుని మందిరానికి రాకుండా ఇంటికాడ ఉన్నావు అనుకో, దేవుని వాక్యం నీకు వినపడుతుందా? వినపడదు. ఎలా ప్రార్థించాలో తెలియదు, దేవుడి మాటలు వినటానికి అవకాశం లేదు. దేవుడి మాటలు వినకపోతే మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఏమన్నారంటే, ఈ భూమి మీద నువ్వు సంపూర్ణమైన భక్తి నువ్వు కలిగి ఉండాలన్నా, నీ జీవితంలో ఇక్కడ భూమి మీద నువ్వు సంతోషంగా నెమ్మదిగా బతకాలన్నా మనం ఏం చేయాలంట? మనుషుల కొరకు ప్రార్థన చేయాలంట. ప్రియదేవుని బిడ్డలారా కదండి. మనుషులంటే బయటలే కాదు, మన కుటుంబంలో కూడా కదండి. మన భర్త కూడా మనిషే. మన భర్త సరైన మార్గంలో నడవలేదు అనుకోండి, మన భర్త రోజు తాగి వచ్చేసి మన ఇంట్లో గందరగోళం చేస్తున్నాడు కూడా మనకేదో నెమ్మది ఉంటుందా? ఇంట్లో సంపాదించిన 500 300 ఎక్కడో పెట్టేసి 200 ఇచ్చి ఇస్తే ఇల్లు ఎలా పడుతుంది? దాన్ని బట్టి మనకు బోడంత వేదన సమస్య అన్నీ ఉంటాయి కదా. అలాగే మన భార్య కూడా ఇంట్లో చాలా భద్రంగా ఉండాలి. మన భార్య కూడా మరి మంచిదైతే నువ్వు తెచ్చిన డబ్బంతా దోబాసుగా ఖర్చు పెట్టకుండా నువ్వు తెచ్చిన ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా కుటుంబం కొరకు జాగ్రత్తగా వాడబడితే ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది సంతోషం ఇవన్నీ ఉంటాయి. ఇలాగ దీన్ని బట్టి మన భక్తులు కూడా సంపూర్ణంగా మనం జరిగించుకోవచ్చు ప్రియదేవుడు. అందుకే ఆయన ఏమంటాడంటే, ఈ భూమి మీద నువ్వు సుఖముగాను నెమ్మదిగాను మాన్యతతో నీ భక్తి సంపూర్ణంగా మరి సమకూర్చుకోవాలంటే నువ్వేం చేయాలో మనుషుల కొరకు ప్రార్థన చేయాలని వాక్యం చదివేస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే అధికారుల కొరకు కూడా రాజుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి జనము దినదినము అభివృద్ధి పడుతున్నప్పుడు అక్కడ యేసేపు ఉన్నంత కాలం వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం రాలేదండి. యేసేపు తర్వాత యోసేపుని ఎరగనకు ఫరో అని ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు అందరిని చూసి ఆయన చూసినప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా అసూయ వచ్చేసింది. ఓరు బాబు, ఇశ్రాయేలు ప్రజలు ఇలా దినదినం అభివృద్ధి అయిపోతున్నారు, ఈ దేశంలో ఎలాగే వండితే రేపు పొద్దున్న ఏదైనా సమస్య వస్తే ఇలా ముందు మనం ఏ మాత్రం నిలబడలేము, ఇలా బలమైన జనాంగంగా తయారవుతున్నారని వాళ్ళని ఎలాగోలాగా వాళ్ళని అణిసివేయాలని, వాళ్ళ జనాన్ని తక్కువ చేయాలని అక్కడి నుంచి వాళ్ళ కుట్రలు పడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎంత శ్రమ అనిపించారో మనకు తెలుసు కదమ్మా. అందుకే మన రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు మణిపూర్లో మొన్న జరిగిన విషయాలు, అక్కడ సరైన నాయకులు మంచోళ్ళు అయితే, అక్కడ అధికారులు మంచోళ్ళు అయితే, అక్కడ పరిపాలించే రాజులు మంచోళ్ళు అయితే ఆ మణిపూర్కి అలాంటి సంఘటన జరిగేదే కాదు కదమ్మా. అక్కడ అదృష్టం కోల్దే దేవుడి దగ్గర మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో నాయకులు కాకపోతే మంచోళ్ళు కాబట్టి ఇవాళ మనం ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించుకుంటున్నాం. ఆ మధ్య మరి మణిపూర్లో ఇలాంటి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో మరి రాత్రుల్లో లేకపోతే ఏదో పొలాల మీద భయంకరంగా ప్రార్థన చేసే దినాల్లో వాళ్ళు అనిపించారు. కారణం ఏంటంటే అక్కడ పరిపాలించే నాయకులు మంచోళ్ళు కాదు ప్రియదేవుని బిడ్డ. అయితే మంచి నాయకుడు ఉన్న కాడ, మంచి ప్రభుత్వాలు ఉన్న కాడ, మంచి రాజు పరిపాలన ఏం జరుగుతుందంటే అక్కడ నెమ్మది, శాంతి, సంతోషం అన్నీ కూడా ఉంటాయి. న్యాయాధిపతి గ్రంథంలో ఒత్నీయాలని ఒక ఉంటాడు. ఆయన పరిపాలన అంటే 40 సంవత్సరాల ఆ దేశము చాలా నెమ్మదిగా ఉందంట. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మన భక్తిని, మన విశ్వాసాన్ని సంపూర్ణంగా మనం కాపాడుకోవాలంటే ఇక్కడ మనుషులందరూ మంచోళ్ళు అయి ఉండాలా, అధికారులు మంచోళ్ళు అయి ఉండాలా, మన మీద ఏలుబడి చేస్తున్న రాజులు కూడా మంచోళ్ళు అయి ఉంటే ఈ కొద్ది దినాలు మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు, కానీ ఆ బతికినంత కాలంలో మన భక్తిని మనం సంపూర్ణం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది ప్రియదేవుని బిడ్డ. చూసారా, ఈ మాట చెప్పడం వెనకాల ఇక్కడ మనకు మేలు కూడా ఉంది కదమ్మా. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట వెనకాల మనకు మేలు కూడా దాగుంది. ఎందుకు? మన భూమి మీద సంతోషంగా బతకాలన్నా, మన భక్తిని సంపూర్ణం చేసుకోవాలన్నా, మనం నెమ్మదిగా ఇక్కడ ఉండాలన్నా మనం ఏం చేయాలంట? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా మరి 5వ అధ్యాయం 44 వచ్చిన కూడా ఏమంటాడంటే, ఇగో నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న తండ్రి కుమారులై ఉండినట్లు. చూసారా, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీరు ఏం చేయాలంట? ఇగో మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట, మీ శత్రువులను ప్రేమించాలంట.
చూసారా, ఇక్కడ మనం ఈ భూమి మీద ఏదైనా మనం ఒప్పుకుంటాం కానీ దీన్ని ఒప్పుకోలేమండి కదా. ఎందుకంటే మన సంఘాల్లో కూడా మన సహోదరుని ప్రేమించలేము కదా. స్త్రీలు ప్రేమించలేరు, పురుషులు ప్రేమించలేరు. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వాళ్ళే ఈ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంటే మనం ఏం చేస్తాం తెలుసా? మన పొరుగు వారిని ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటాం. ముందు వందనాలు చెప్తాం, వెనకమాల వందనాలు ఆడతాం కదండి. నోటితోటి వందనాలు చెప్పి నొసలతోటి ఎక్కిరిస్తుంటాం. ఇవన్నీ మనకున్న అలవాట్లు ప్రియమంది ఏం పెట్టాలి. కానీ భూమి మీద నీ పరలోకపు తండ్రికి నువ్వు కుమార్తె ఉండాలంటే నువ్వు శత్రువుని ప్రేమించాలా, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువుని అంటాడు కదండి దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుతున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మనందరికీ తెలుసు కదా. ఆయన అన్యాయంగా కొడుతున్నా, అన్యాయంగా సినివేస్తున్నా, ఆయన ముఖం మీద ఉమ్ము వేసినా, ఎనమాలుండి అపహాసం చేస్తున్నా, ఆయన బట్టలన్నీ చిప్పేసినా, ఆయన పిడుగుతులు గుర్తుతున్నా, ఆయన హేళన చేస్తున్నా, ఆయన ఏం చేశాడు? వాడిని ఏమైనా తిరిగి తిట్టాడా, తిరిగి కొట్టాడా, వాళ్ళని ఏమైనా దూషించాడా? కానీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు, అయ్యా ఇగో వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించు కదండి. అంత మంచి మనసు మనకు ఉందండి నిజంగా కదా. మన ఒక్కరికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుభవం దేవుడిని నమ్ముకున్నాక, కానీ ఇలాంటి మనసు మనకు వచ్చింది ఎప్పుడన్నా కదా. ఎవరన్నా తెలియక పలానా ఆమెను నిలకందంటేనే నువ్వు అవకాశం కోసం చూస్తావు. నేను ఇంత మాట అందా, నాకు అవకాశం దొరకపోతా, నాకు సమయం రాకపోతా, ఆమె గొడవ నేను చెప్పకపోతానా అన్నట్టు చూస్తుంటా కదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంత అవమానపడ్డాడండి పాటిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన అనిపించిన శ్రమ, మన కొరకు చేసిన త్యాగాన్ని మనం స్మరించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మరి ఇలా రోజు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆయనకున్న మనసు మనకు వస్తుందా? ఆయనలాగా మన జీవితం ఉందా? ఆయనలాగా మనం ప్రేమించగలుగుతున్నామా? ఆయనలాగా ఎవరైనా క్షమించగలుగుతున్నామా? ఇదంతా సున్నాయి. కానీ కదా యెషయా గ్రంథంలో మార్కు సువార్తలు అంటాడు, వీరు పెదాలతోటే నన్ను కనపరుస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి కదండి. చక్కని పాటలు పాడే స్వరాలు మనకు ఉన్నాయి, ప్రార్థన చేసే చక్కని టాలెంట్ ఉంది కదండి, వాక్యాలు చెప్పే టాలెంట్, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇగో మన హృదయం యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి. అలా ఉంటేనే ఆయనకులాగా మనం ఈ భూమి మీద జీవించగలుగుతాం. ఆయనకులాగా అనేక మందిని క్షమించగలుగుతాం. ఆయనకులాగా అనేక మందిని ప్రేమించగలుగుతాం. అలా ప్రేమించబడిన నాడు, అలాగా క్షమించబడిన నాడు, అలాగే ఎదుటివారిని నువ్వు ప్రేమించి వాళ్ళకి ఏదైనా నీకు ద్రోహం చేసినప్పుడు కూడా వాళ్ళు క్షమిస్తే ఒకరోజు నిన్ను బట్టి కూడా యేసు దేవుడు అంటాడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు. ఈమెను దేవుడు అంటారా. ఈ ఇద్దరు చెప్పిన మాటల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన మనం చెయ్యాలి. చూసారా, ఇక్కడ మనం సుఖంగా సంతోషంగా నెమ్మదిగా ఉండాలంటే మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని అపోస్తులైన పౌలు గారు చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పరలోకపు తండ్రి కుమారులై ఉన్నట్లు మీరు ఏం చేయాలా? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలా, మీ శత్రువుల్ని ప్రేమించాలని వాక్యం చదివిస్తుంది. అలాగ చేసినప్పుడే మన ప్రార్థనకి ఫలితం దక్కుతుంది. ప్రియమండి, ఇవాళ మనం ప్రార్థన చేస్తామండి. అయ్యగారు చెప్పినట్టు ఇందాక ప్రేయర్శాల గ్రూపులు మాకు దాదాపు 12 ప్రేయర్శాల గ్రూపులు ఉన్నాయి. ప్రతిరోజు ప్రేయర్ చేస్తాం. ఆయన ఈ సమాజంలో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, సంఘాల్లో ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి, కుటుంబాల్లో ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి, అనారోగ్యంతో ఇంకా మనం ఎందుకు బాధపడుతున్నాం? ఇది వస్తుంది పెదాల నుంచే, హృదయం నుంచి వస్తలేదు. ప్రియదేవుడు ఒకప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసింది. ప్రియమైన దేవుని వల్ల ఆకాశం నుండి వర్షం వచ్చింది కదా. ఆయన కూడా మనలాంటి స్వభావం గలవాడే. మనం అనుకోవచ్చు వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడింది కాబట్టి వాళ్ళ గొప్పలు ఏమనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ యథార్థతను బట్టి, వాళ్ళ పరిశుద్ధతను బట్టి దేవుడు వాళ్ళ పేర్లు బైబిల్లో లెక్కించాడు. ఈరోజు నీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉండాలంటే, ఆయన దృష్టిలో మన పరిస్థితులు ఉండాలంటే, ఆయన దృష్టిలో ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మనం కూడా యథార్థంగా ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థనలో యథార్థత ఉంది, ఆసక్తి ఉంది. మన ప్రార్థనలో ఏమున్నాయి అది మనకే తెలవాలి కదండి. ఇలా మన ప్రార్థనను బట్టి కార్యాలు జరుగుతలేదు, అద్భుతాలు జరుగుతలేదు అంటే కారణం ఏంటంటే మన ప్రార్థన పెదాల నుంచి వస్తుంది కానీ హృదయం నుంచి రావడం లేదు. ప్రియదేవుని బిడ్డ, అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ప్రార్థన చేయాలండి.
ప్రార్థన చేస్తే ప్రతి సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇవాళ చెడిపోయిన సంఘం కూడా బాగుపడుతుంది. ఇవాళ సంఘాలు చెదిరిపోతే సంఘాలు కూడా బాగుపడతాయి. కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేదు, పిల్లల మధ్య, తల్లుల మధ్య, తండ్రులు, ఇవన్నీ కూడా మరి ఇలా గందరగోళంగా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం సరైన రీతిలో మన ప్రార్థన లేదనే ప్రీతి ఏంటంటే కదండి. మరి మోసే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆపిన దేవుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని ఇచ్చిన దేవుడు కదా. ఇలా ప్రార్థన చేసినప్పుడు అనేక స్వస్థతలు అద్భుతాలు జరిగించిన దేవుడు ఇవాళ మనం చేస్తుంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరుగుతలేదంటే కారణం ఏంటంటే మన ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదనే కదండి. మన ప్రార్థనలో యథార్థత ఉంటే, భక్తి ఉంటే, మరి ఇగో విశ్వాసంతో నిజంగా ప్రార్థన చేసి విశ్వాసత గల ప్రార్థన రోగిని స్వస్థపడుతుంది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ అనారోగ్యంతో మనం ఇంకా సంఘాల్లో ఉన్న మన కుటుంబంలో ఉన్న కారణం ఏంటంటే మన ప్రార్థనలో దేవునికి అనుకూలమైన ప్రార్థన, ఆయన అంగీకరించవలసిన ప్రార్థన మన హృదయాల నుంచి రావడం లేదు. అలాగ నిజంగా మనం ప్రార్థన చేసినప్పుడు అధికారుల వల్ల నీకు భయం ఉండదు, మనుషుల వల్ల నీకు భయం ఉండదు, రాజుల వల్ల కూడా నీకు భయం ఉండదు. అలాగ శత్రువులు ప్రేమించిన రోజు, అలాంటి మరి నీ కొరకు నిన్ను హింసించే వారిని ప్రేమించిన రోజు, వారి కొరకు ప్రార్థన చేసే రోజు నిజంగా ఉంటే దేవుడు ఆయన నీ ప్రియ కుమారుడిగా, నిన్ను ప్రియ కుమార్తెగా చేసుకుంటాడని వాక్యం చదివిస్తుంది. మరి సమయంలో దేవుడు తన మాటలు మరి దీవించి మన హృదయాల్లో భద్రపరిచి మరి ఫలభరితంగా దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఇంతవరకు శ్రద్ధగా మీ అందరూ కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తాం.